దేవుడు స్తుతిపాత్రుడు. ఆయన ఎంతైనా స్తుతించవచ్చు. దేవుడు స్తుతి స్తోత్రాల మీద ఆధారపడిన దేవుడు. నిర్గమకాండం 14వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట వ్రాయబడింది. జాగ్రత్తగా గమనించండి. యెహోవా నీ పక్షమున యుద్ధము చేయును. ద లార్డ్ షల్ ఫైట్ ఫర్ యూ. యెహోవా आपही तुम्हारे लिए లడేగా. ఆయన యుద్ధము చేస్తాడు. అంటే ఆయన సైన్యములకు అధిపతి యెహోవా. యుద్ధ నైపుణ్యత గలవాడు. ఆయన ఒక పర్యాయము అశ్షూరు సైన్యానికి ఒక దూతను పంపాడు. ఆ దూత 1,84,000 మందిని హతమార్చింది. కాబట్టి దేవుని మీద ఆధారపడితే విజయమే, అపజయం రాదు. శ్రోత, దేవుని మీద ఆధారపడ్డారా? నీ కుటుంబము, తండ్రి, తల్లి, పిల్లలు, కోడళ్ళు, మనవళ్ళు, అల్లుళ్ళు, ప్రతివారు కూడా దేవుని మీద ఆధారపడి విజయాన్ని పొందాలి. నిర్గమకాండములోని 14వ అధ్యాయంలో 25వ వచనం, అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలు ఎదుట నుండి పారిపోదము రండి. ఐగుప్తీయులు చెప్తున్నారు, ఇశ్రాయేలు పారిపోదాం, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొని. శత్రువులు చెప్తున్నారు, దేవుడు వారి పక్షమున ఉండి యుద్ధము మనం నిలవలేం, రండి పారిపోదాం అని ఐగుప్తీయులు అంటున్నారు. దేవుడు మనతో ఉంటే శత్రువు పారిపోతాడు, విజయాన్ని మనకు అనుగ్రహిస్తాడు. యెహోషువ గ్రంథములో 10వ అధ్యాయములో 42వ వచనంలో, ఇశ్రాయేలు దేవుడిని యెహోవా ఇశ్రాయేలు పక్షమున యుద్ధము చేయుచుండెను. దేవుడు మన పక్షములో ఉన్నాడు గనుక ఆ సమస్త రాజులందరినీ, వారి దేశములను యెహోషువ ఒక్క దెబ్బతోనే పట్టుకున్నాడు. దేవుడు ఎవరి పక్షములో ఉంటారో వారికి విజయం, అపజయం ఉండదు. అపజయాన్ని దూరపరుస్తాడు. దేవుడు మనతో ఉండాల. వినుచున్న శ్రోత, నీతో, నీ కుటుంబముతో, నీవు తలపెట్టిన కార్యాల్లో దేవుడు ఉంటే నీకు విజయము లభిస్తుంది, ఓటమి పారిపోతుంది. అయితే విజయమునిచ్చే దేవుని మీద ఆనుకొని మీరు ముందుకు సాగండి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, విజయమిచ్చే దేవుని మీద మేము ఆనుకొని ముందుకు సాగేదానికి మీ కృప మాకు ప్రసాదించమని, వినుచున్న శ్రోతలందరినీ కనికరించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.